ఓకేనా? ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏ యూనియన్ బి కాన్సెప్ట్ ఒకసారి చూద్దాము. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, B is equal to 3, 4, 5, 6. ఓకేనా? ఫైండింగ్ మనం ఫస్ట్ బిట్ ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏంటన్నా మొత్తం అన్ని ఎలిమెంట్స్ అన్ని కలిపి రాసేయాలన్నమాట. ఎలిమెంట్స్ అన్ని కలిపి రాసేయాలి ఏ యూనియన్ బి అంటే. ఈ సెట్లో ఒకసారి చూడండి 1, 2, 3, 4 యూనియన్ 3, 4, 5, 6. నా ఏ యూనియన్ బి మీన్స్ ఏలోను బిలోను అన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి రాసేయాలి. రాసిన ఎలిమెంట్ ఒక్కసారి రాయాలి. సెట్ ఏలో ఉండి సెట్ బిలో కూడా ఉంటే దాన్ని 2 సార్లు రాయకూడదు, ఒక్కసారి రాయాలి. ఆర్డర్లో రాయాలి. 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? దిస్ ఈజ్ ద ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏలోను బిలోను ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసేయాలి. రాసిన ఎలిమెంట్ మళ్ళీ రాయకూడదు, ఆర్డర్లో రాయాలి. ఓకేనా? దీన్నే నీకు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అని కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బిలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బినా అంటే ఏకి బికి కామన్ ఎలిమెంట్స్ రాయగలగాలి. 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్ 3, 4, 5, 6. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉన్నటువంటి 2 సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. 2 సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. 3 ఉంది ఇక్కడ, 3 ఉంది, 3, 4 ఇక్కడ ఉంది, అక్కడ. ఓకేనా? 3, 4 అనేది 2 సెట్లో మనకి కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఏ యూనియన్ బి అంటే రెండింటి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాసేయాలి, ఆర్డర్లో రాయాలి. రిపీట్ అయిన ఎలిమెంట్ ఒకసారి రాయాలి. అంటే ఏ సెట్లో ఉన్నా బి సెట్లో ఉందనుకోండి ఒకసారి మాత్రమే రాయాలి. 2 సెట్లో ఉంది కదా అని 2 సార్లు రాయకూడదు ఒక ఎలిమెంట్ని. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 సెట్లలోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఆన్సర్గా రాసుకోవాలి. ఫైనల్గా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 అని ఆన్సర్ రాస్తాం. అంటే ఈ క్వశ్చన్ అడుగుతాడనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కానీ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కానీ. ఓకేనా? దిస్ ఇస్ ద ఏ యూనియన్ బి కాన్సెప్ట్, దిస్ ఇస్ ద ఏ ఇంటర్సెక్షన్ బి కాన్సెప్ట్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి చూద్దాం చూడండి. ఏ మైనస్ బి డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్. ఏ మైనస్ బి 1, 2, 3, 4 మైనస్ 3, 4, 5, 6. ఈ మైనస్ అంటే ఏం చేస్తామంటే ఈ 2 సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసేది. 3 ఉంది, ఏలో 3 ఉంది, బిలో 3 ఉంది, ఏలో 4 ఉంది, బిలో 4 ఉంది. ఓకేనా? ఏ మైనస్ బి అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అనే సెట్ ఫస్ట్ సెట్లో ఎలిమెంట్స్ మిగిలినాయి, సెకండ్ సెట్లో కూడా ఎలిమెంట్స్ మిగిలినాయి. కానీ సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ మిగిలినా మిగలకపోయినా మనకు సంబంధం లేదు. ఫస్ట్ సెట్లో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే ఏ మైనస్ బికి ఆన్సర్గా రాయాలి. ఏ 1, 2. ఓకేనా? ఏ మైనస్ బి అంటే ఫస్ట్ సెట్లో మిగిలిన రాయాలి. 1, 2 అనే ఎలిమెంట్స్ మాత్రమే మిగిలినాయి కాబట్టి 1, 2 ఏ మైనస్ బి ఆన్సర్. బి సెట్లో రెండో సెట్లో ఎలిమెంట్స్ మిగిలినవి కానీ మనకు సంబంధం లేదు. నెక్స్ట్ అదే బి మైనస్ ఏది ఏమన్నారు అనుకో ఫస్ట్ మనం బి సెట్ రాయాలి. బి సెట్ 3, 4, 5, 6 మైనస్ ఏ ఎలిమెంట్ 1, 2, 3, 4. 2 సెట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసేది. 3 ఉంది, 3 క్యాన్సిల్ చేసాం. 4 ఉంది, 4 క్యాన్సిల్ చేసాం. ఓకేనా? బి మైనస్ ఏ అంటే మనకి ఫస్ట్ సెట్లో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. 5, 6. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్. ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. దీంట్లో ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అని కడతాను. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మైనస్ బి అంటే 2 ఎలిమెంట్స్. అలాగే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి మైనస్ ఏ. దీనిలో కూడా 2 ఎలిమెంట్స్ లెక్కేసుకోండి. 1, 2, 1, 2. నీ బిడ్డ అడగలేదు, ఒక బహుశా అడుగుతాడేమోనని చెప్తున్నాను.
ఇది ద టూ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ ఏ మైనస్ బి బి మైనస్ ఏ మైనస్ బి అంటే ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసి ఫస్ట్ సెట్లో మిగిలిన రాయాలి. సెకండ్ సెట్లో మిగిలి ఉన్నా సరే మనం రాయాల్సిన అవసరం లేదు ఆన్సర్. ఓకేనా, ఈ మూడు కాన్సెప్ట్లు మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంట్రడక్షన్ బి అయిపోయింది కదా. ఏ కాంప్లిమెంట్ అడుగుతాడని. ఏ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ కూడా మనం తీసుకోవాలి. యూనివర్సల్ సెట్ని బిగ్ యూతో చూస్తాడు. బిగ్ యూ is equal to set of 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎలిమెంట్స్. ఓకేనా, దీనికి ఏ కాంప్లిమెంట్ ఫైండింగ్ చేయమంటాడు. లేకపోతే ఏ కాంప్లిమెంట్ అంటే ఏ పవర్ డాష్ కానీ ఏ పవర్ సి కానీ బి మైనస్ ఏ ఫార్ములా. ఓకేనా, యూనివర్సల్ సెట్లో నుంచి ఏ అనే సెట్ని సపరేట్ చేయాలి మనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మైనస్ ఏ 1, 2, 3, 4 మ్యూలు యూనివర్సల్ సెట్లోను ఏ అనే సెట్లోను కామన్గా ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసింది. 1, 2, 3, 4 1, 2, 3, 4. చూడండి, ఇక్కడ సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ మిగలలేదని ఫస్ట్ సెట్లో రాయట్లేదు మనం. మిగలకపోయినా సెకండ్ సెట్లో మనకు అనవసరం. ఫస్ట్ సెట్లో మిగిలిన ఎలిమెంట్సే రాయాలి. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, 8. ఏ డాష్ అంటే అర్థం ఏంటంటే ఏలో లేని ఎలిమెంట్సే రాయాలి. అర్థం గుర్తుపెట్టుకుంది. ఏ డాష్ మీన్స్ ఏ అనే సెట్లో లేని ఎలిమెంట్సే రాయాలి. అంటే ఇంకా పెద్ద సెట్ యూనివర్సల్ సెట్లో మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, 8. ఇది యూనివర్సల్ సెట్. అలాగే బి డాష్ అంటే మనం ఏం చేస్తాం. బి డాష్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ బి 1, 2, 3, 4, 5, 6, 7, 8 మైనస్ బి అనే సెట్. బి సెట్ వచ్చేసరికి 3, 4, 5, 6 3, 4, 5, 6 3, 4, 5, 6 క్యాన్సిల్ చేసి బి సెట్లో కాకుండా యూనివర్సల్ సెట్లో మిగిలిన ఎలిమెంట్సే రాయాలి. దిస్ ఈస్ ద ఫ్లవర్ బ్రాకెట్. యూనివర్సల్ సెట్లో 1, 2, 7, 8. ఓకేనా, 1, 2, 7, 8. దీనికి మనం ఏం చెప్తాం. ఎన్ ఆఫ్ ఏ డాష్ అడిగారు అనుకో, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ డాష్ 4. అలాగే ఎన్ ఆఫ్ బి డాష్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి డాష్ కూడా 4. దిస్ ఈస్ ద కాంప్లిమెంట్ కాన్సెప్ట్. ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి డిమోర్గన్ లాస్ అని ఉంది. డిమోర్గన్ లాస్ ఇది కాంప్లిమెంట్తోనే మిక్సింగ్ అయ్యి డిమోర్గన్ లాస్ ఉంటాయి. ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే ఏ డాష్ యూనియన్ కాస్త తిరగబడితే ఇంటర్సెక్షన్ అవుద్ది. యూనియన్ ఇంటర్సెక్షన్ అవుద్ది బి డాష్. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్లో ఏ డాష్ ఇంటర్సెక్షన్ యూనియన్ అవుద్ది బి డాష్. ఓకేనా, ఇవి డిమోర్గన్ లాస్ ఉంది. తర్వాత వచ్చేసరికి పై డాష్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆన్సర్. ఇంకోదానికి మ్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు పై. అసలు పై డాష్ ఫార్ములా ఏంటి చూడండి. పై డాష్ ఫార్ములా రాస్తున్నాను. పై డాష్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ పై. పై అంటే ఏంటి, నల్ సెట్, ఎంటీ సెట్ ఆర్ వైడ్ సెట్. ఎలిమెంట్స్ ఏమీ లేవు. యూనివర్సల్ సెట్లో నుంచి ఎలిమెంట్స్ ఏమీ లేని తీసేస్తే మనకి ఫైనల్గా వచ్చేది యూనివర్సల్ సెట్. అలాగే చూడండి మ్యూ డాష్ అంటే మీలో నుంచి మీరు తీసేయాలి, అంతే కదా. మ్యూ డాష్ మీన్స్ యూనివర్సల్ సెట్లో నుంచి యూనివర్సల్ సెట్ తీసేస్తే మిగిలింది పై. ఓకేనా, వీటిని డిమోర్గన్ లాస్ అంటారు. ఈ రెండు బిట్లు ఒకటి ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి డిమోర్గన్ లాస్ అయిపోయింది. నెక్స్ట్ సబ్సెట్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 write all the subsets of A. Write all the subsets of A రాయమంటాడు, లేదా పవర్ సెట్స్ అంటాడు. పవర్ సెట్ అన్నా సబ్సెట్స్ అన్నా ఒకటే మనకి. పవర్ సెట్లు అన్నా సబ్సెట్ అన్నా. అయితే దీనికి ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 to the power of n of A. అలా కాకుండా నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ బి అన్నాడు అనుకో, 2 to the power of n of B. 2 అనేది కామన్. n of A అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ.
ఏలో ఎన్ని ఉన్నాయండి 3 ఎలిమెంట్స్. 2 క్యూబ్ అంటే ఎంతనా 8. అంటే ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి 8 సబ్సెట్స్ ఉంటాయి. అవేంటో అర్థం చూడండి. ఫస్ట్ ఇది సింగిల్గా ఎలిమెంట్స్ తీసుకోండి. 1, 2, 3 ఈ 3 కూడా సెట్లు అంటాం. సెట్లో వేస్తే ఎలిమెంట్ దాన్ని సబ్సెట్ అంటాం. ఓకేనా. తర్వాత డబుల్ తీసుకోండి. 1, 2 నెక్స్ట్ 2, 3 నెక్స్ట్ 1, 3 ఓకేనా. డబుల్ నెక్స్ట్ 3 1, 2, 3 నెక్స్ట్ 5 అనే సెట్. 5 సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. ఈ విధంగా ఫస్ట్ సింగిల్ సెట్లు రాయండి, తర్వాత డబుల్ రాయండి, తర్వాత త్రిబుల్ రాయండి, తర్వాత 5 రాయండి. ఇది సబ్సెట్స్ రాసే విధానం. దీన్ని పవర్ సెట్స్ అని కూడా అంటారు. పవర్ సెట్స్ సబ్సెట్స్ ఓకేనా. పవర్ సెట్ సబ్సెట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ సెట్ అయింది, సబ్సెట్ అయింది, యూనివర్సల్ సెట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఇంకేం కాన్సెప్ట్ లాస్ ఉంటాయి కదా ఇక్కడ కొన్ని లాస్ మీకు. కాంపిటేటివ్ లా ఉంటుంది ఒకటి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. దిస్ ఈజ్ ద కాంపిటేటివ్ లా. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ కాంపిటేటివ్ లా. అదేవిధంగా అసోసియేటివ్ లా. ఏ యూనియన్ బి యూనియన్ సి మొదటిదాన్ని బ్రాకెట్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి తర్వాత రెండింటికి బ్రాకెట్ వేసుకుంది. ఇలానే ఉంటే అసోసియేటివ్ లా అంటాం. అదేవిధంగా లాస్ ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తే దీంట్లో మనకి ఏ యూనియన్ పై ఈజ్ ఏ ఐడెంటిటీ ఎలిమెంట్గా తీసుకుంటాం. ఓకేనా. పై ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ యూనివర్సల్ సెట్. అదేవిధంగా ఐడోపొటెంట్ లా మనకు తెలుసు కదా. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఐడోపొటెంట్ లా. ఓకేనా. ఈ విధంగా లాస్ కూడా అసోసియేటివ్ లా అని, అలాగే డిస్ట్రిబ్యూటివ్ లా కూడా ఉంటుంది. డిస్ట్రిబ్యూటివ్ లా ఎలా రాస్తాం. ఏ యూనియన్ బి ఇంటరాక్షన్ సి ఉందనుకున్నాను. ఏ యూనియన్ బి ఇంటరాక్షన్ సి ఉంటే దీనికి డిస్ట్రిబ్యూటివ్. ఏ యూనియన్ బి ఇంటరాక్షన్ ఏ యూనియన్ సి. ఏ యూనియన్ బి ఇది బిట్వీన్ ఉంటుంది. ఇంటరాక్షన్ ఏ యూనియన్ సి. అదేవిధంగా ఏ ఇంటరాక్షన్ బయట పెట్టి బి యూనియన్ సి. వీటిని డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఏ ఇంటరాక్షన్ బి యూనియన్ ఏ ఇంటరాక్షన్ సి. ఓకేనా. వీటిని డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటాం. ఏ యూనియన్ బి ఇంటరాక్షన్ సి అంటే ఏ యూనియన్ బి ఫస్ట్, ఇది మిడిల్ సింబల్ ఇక్కడ వస్తుంది. ఇంటరాక్షన్ ఏ యూనియన్ సి. నెక్స్ట్ ఏ ఇంటరాక్షన్ బి యూనియన్ ఏ ఇంటరాక్షన్ సి. ఓకేనా. అదేవిధంగా ఇంకోటి కూడా డిస్ట్రిబ్యూటివ్ లాలో వచ్చేసరికి 7th ఏ మైనస్ బి యూనియన్ సి అడిగాడు అనుకున్నాను. ఏ మైనస్ బి యూనియన్ సి అంటే ఏ మైనస్ బి మైనస్ వచ్చింది కాబట్టి యూనియన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఏ మైనస్ సి. అదేవిధంగా ఏ మైనస్ బి ఇంటరాక్షన్ సి వచ్చేసరికి ఏ మైనస్ బి మైనస్ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ వల్ల యూనియన్ అవుద్ది ఏ మైనస్ సి. ఈ లాస్ అన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఈవెన్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అయిపోయినాయి, కంప్లీట్ అయినాయి. కాంపిటేటివ్ లా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ ఈ రెండు -3, 0 ఈ రెండు ఓపెన్ ఇంటర్వెల్స్ అంటే -3ని 0ని ఎక్స్క్లూడింగ్ తీసుకోకూడదు, మధ్యలో ఉన్న ఎలిమెంట్సే రాయాలి. అలాగే ఈ విధంగా ఇచ్చాడు అనుకోదన్న దీన్ని వీటిని ఏమంటారంటే క్లోజ్ ఇంటర్వెల్స్ అంటారు. అంటే 6 టర్మ్ కూడా తీసుకోవాలి మనం, 6 టర్మ్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఎలా ఇచ్చాడు అనుకో 16, 6, 12 ఇది ఓపెన్ ఇంటర్వెల్ 6ని తీసుకోకూడదు, ఇది క్లోజ్ ఇంటర్వెల్ 12 కూడా తీసుకోవాలి మనం. అదేవిధంగా -23, 5 -23ని తీసుకోవాలి క్లోజ్ ఇంటర్వెల్ కాబట్టి, ఇది ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి 5 తీసుకోకూడదు, 5 కన్నా ముందు తీసుకోవాలి. ఇలా ఉంటే క్లోజ్ ఇంటర్వెల్ ఆ వాల్యూ కూడా తీసుకోవాలి. ఇలా ఉంటే ఓపెన్ ఇంటర్వెల్ అక్కడ ఉన్న వాల్యూ తీసుకోకుండా దాని ముందు ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. అవి క్లోజ్ ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్తో
సంబంధం ఉన్న ప్రాబ్లమ్స్ అవి. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఎక్సైజ్ 1.3లో థర్డ్ రోమన్లో చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5. ఇది చూడండి, సెట్లో ఇది మాత్రం సెట్. అంటే సెట్కి ఎలిమెంట్స్ కిందే మనం తీసుకుంటాం, ఎలిమెంట్స్ కిందే వస్తాయి అన్నమాట. ఓకేనా? అవి ఎలిమెంట్స్ కిందే రాసుకోవాలి మనం. అయితే ఇందులో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫస్ట్ సమ్ 3, 4 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు. 3, 4 అనేది సబ్సెట్ ఆఫ్ ఏ. 3, 4 అనేది ఎలిమెంట్స్ కాదు కదా, సెట్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక సెట్. ఈ సెట్ మొత్తం అనేది ఏలో ఉంటుంది కాబట్టి ఏ ఈజ్ ఏ సబ్సెట్. ఓకేనా? కాబట్టి ఫస్ట్ కండిషన్ ట్రూ అనమాట. ఇది సెట్ అనేది ఏకి సబ్సెట్ అవుతుంది, ఎందుకంటే సెట్లో ఉంది కదా. ఓకేనా? అదేవిధంగా రెండో బిట్ ఏమన్నాడు, 3, 4 బిలాంగ్స్ టు ఏ. బిలాంగ్స్ టు ఏ అంటే రాంగ్. బిలాంగ్స్ టు అది సెట్ బిలాంగ్స్ టు అది ఎలిమెంట్సే బిలాంగ్స్ టు అవుతుంది. ఎలిమెంట్స్ సింగిల్గా ఎలిమెంట్స్ ఉన్నట్లయితే బిలాంగ్స్ టు అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఇలా సెట్ ఇచ్చి మనకి, ఓకేనా, ఇలా సెట్ ఇచ్చి మళ్ళీ సెట్ ఇచ్చి 3, 4 ఇదే సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది కూడా ట్రూ అవుతుంది అన్న, అది కూడా మనకి ట్రూ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి చూడండి, ఇది మనం సబ్సెట్ అన్నాం కాదు. మనకి ఏ అనే సెట్లో 1, 2, 3, 4, 5 కదా. ఈ 3, 4 అనేది ఏకి కంపేర్ చేస్తే అదొక ఎలిమెంటే కాబట్టి ఈ సబ్సెట్ అనేది మనకి ఇది రాంగ్ అనమాట. ఓకేనా? ఇది ఫాల్స్ అవుద్ది. తర్వాత 3, 4 ఈజ్ బిలాంగ్స్ టు ఏ. ఇది ట్రూవే, అంటే ఎలిమెంట్ కదా. ఈ సెట్ మనం దృష్ట్యా చూస్తే ఇది సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఎలిమెంట్స్గానే తీసుకోవాలి. 1, 2, 3, 4, 5 అంటే ఈ 3, 4 అనేది ఒక ఎలిమెంట్గానే తీసుకోవాలి మన సెట్లో. కాబట్టి 3, 4 అనేది సబ్సెట్ అవ్వదు, ఫాల్స్. 3, 4 అనేవి ఏమవుతుంది, ఎలిమెంట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెట్లో మళ్ళీ సెట్ వేసి ఇచ్చాడు, ఇదే సబ్సెట్. ఇది కూడా ట్రూ అవుతున్నాను. ఓకేనా? ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు, 1 బిలాంగ్స్ టు ఏ అన్నాడు. ఫోర్త్ వన్ అంటే 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది అన్నాడు. ఏలో ఉంది కాబట్టి అది కూడా ట్రూ అవుతున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి 1 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. 1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంటుంది కానీ 1 అనే ఎలిమెంట్ సబ్సెట్ అనేది అవ్వదు, అది ఫాల్స్ అనమాట. సిక్స్త్ బిట్ వచ్చేసరికి 1, 2, 5 సెట్లో ఇచ్చాడు. 1, 2, 5 ఇది సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు. 1, 2, 5 సెట్ వేసాడు. సెట్ వేసి సబ్సెట్ అన్నాడు. సెట్ వేసి సబ్సెట్ అయింది కాబట్టి అది ఏకి సబ్సెట్టే అవుతుంది ఆ రోజు. ఓకేనా? ఆ రోజు కూడా మనకి ట్రూ అవుతుంది, ఆ రోజు కూడా ట్రూ. నెక్స్ట్ సెవెంత్ బిట్ వచ్చేసరికి బిలాంగ్స్ టు అన్నాడు. 1, 2, 5 బిలాంగ్స్ టు ఏ అన్నాడు. ఏడోది ఫాల్స్ అన్నమాట. ఇది బిలాంగ్స్ టు అంటే ఫాల్స్ ఏంటి, బిలాంగ్స్ టు అన్నాడు కాబట్టి ఫాల్స్. సెట్ కదా, సబ్సెట్. ఓకేనా? నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసరికి 1, 2, 3 సబ్సెట్ ఆఫ్ ఏ. 1, 2, 3 అన్నాడు. 1, 2, 3 సబ్సెట్ ఆఫ్ ఏ అంటే అది మనకి ఫాల్స్ అవుతుంది అన్నమాట. అదొక మొత్తం ఎలిమెంట్. 3, 4 కూడా ఉంది కదా ఎలిమెంట్, కాబట్టి అది ఫాల్స్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ 5 బిలాంగ్స్ టు ఏ. 5 బిలాంగ్స్ టు ఏ అంటే పై అనేది ఒక ఎలిమెంట్గా ఏలో ఉందంటున్నాడు. ఏలో అసలు పై అనేది లేదు కదా, కాబట్టి ఇది కూడా ఒక ఫాల్స్. పై అనేది ఒక ఎలిమెంట్గా ఏలో ఉందంటున్నాడు. పై అనేది ఒక సెట్, మనకి ఒక ఎలిమెంట్ కాదు, అది కూడా ఫాల్స్ స్టేట్మెంటే. నెక్స్ట్ వచ్చేసరికి 10th పై సబ్సెట్ ఆఫ్ ఏ. పై సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, అది మనకి ట్రూవే. నెక్స్ట్ 10th వన్
సెట్ వేసి ఎలిమెంట్ ఇచ్చి సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు ఉంది. సెట్ వేసాడంటే సెట్లో పై అనేది ఒక ఎలిమెంట్ అంటున్నాడు. ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ లేదు కదా మనకి, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క ట్రూ ఫాల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సమ్ ఎక్సైజ్ 1C లో ఉంది. ఎక్సైజ్ 1Cలో థర్డ్ సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద వస్తుంది. ఈ సమ్లో 1, 2, 3, 4 కూడా ఒక ఎలిమెంట్, అంటే ఈ మొత్తం కలిపి ఒక ఎలిమెంట్గా తీసుకోండి. 1, 2, 3, 4, 5 చూడండి. కామా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇదంతా కూడా ఒక ఎలిమెంటు. సెట్లో ఉన్న మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక ఎలిమెంట్గానే తీసుకోండి. అలాగే ఈ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఈ విధంగా మనకి సెట్స్లో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు నాన్న. తర్వాత సబ్సెట్స్ రాసాం కదా, సబ్సెట్స్ తర్వాత యూనివర్సల్ సెట్ కూడా చూసాము. ఓకేనా? తర్వాత వచ్చేసరికి ఏ డెల్టా బి అనేది కాన్సెప్ట్ మీ టెక్స్ట్ బుక్